అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. పూర్తిగా ఎండాకాలం రాకముందే ఎండలు విపరీతంగా కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాణుడి బగబగతో ఒక రకంగా మాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు ఎండాకాలం ప్రారంభం కాకముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒకవేళ మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాల్సిందే. ప్రధానంగా మనం మంచిర్యాల చౌరస్తాలో ఉన్నాం. మంచిర్యాల చౌరస్తాలో తాజా పరిస్థితిని చూపెడుతున్నాం. ఎండాకాలం ఎక్కువగా ఉండడం వల్ల పూర్తిగా కార్లు ఉన్నవారు తప్ప వేరే వాళ్ళు బయటికి వెళ్ళట్లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైనా బయటికి వెళ్తే వాహనాలు సంబంధించి క్యాపులు ధరించి బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చిరు వ్యాపారస్తులు ఛత్రీలు పట్టుకొని మరి నేరుగా ఇటు పండ్లు అదేవిధంగా కీర లాంటివి అమ్ముకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుగైతే మంచిర్యాలలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అటు కొమరంభీం ఆసిఫాబాద్లో చూసినట్టు కనుకైతే 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆదిలాబాద్లో 40, అదేవిధంగా నిర్మల్లో 41. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టు కనుకైతే ఎక్కువ ఉష్ణోగ్రత కొమరంభీం ఆసిఫాబాద్లోనే పూర్తిగా నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఓసి ప్రాంతంలో కార్మికులు ఒక రకంగా ఇప్పుడే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మార్చిలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మే పరిస్థితి ఏంటి అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు చిరు వ్యాపారస్తులు గొడుగు పట్టుకొని మరి వ్యాపారం చేసుకునే పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు తీవ్రత రోజు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రత పెరగడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అమ్మ, ఎండ బాగుందా? ఏంటి పరిస్థితి? ఎండ ఉన్నది బాగానే. ఎండ ఉంది కాబట్టి గిరాకీ కావట్లేదా? గిరాకీ అవుతుంది ఇక గట్టినే కొంచెం. జనాలు ఎండాకాలం కాబట్టి ఎండకు వెళ్ళరు, పొద్దుకంగే సాయంత్రం 5కి. ఈ గొడుగు ఎప్పటి నుంచి పట్టుకుంటున్నాము? గొడుగు మొన్నడుతుందే. ఎండలు బాగా బాగా కొడుతున్నాయి. ఇది పరిస్థితి. ప్రధానంగా ఎండలు విపరీతంగా కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆరంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే పూర్తిగా ఎండాకాలం ఎక్కువగా ఎండలు కొట్టే అవకాశం ఉందని అటు పూర్తిగా పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అధికారులు అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్కి సంబంధించి ప్రధానంగా ద్రవ పానీయాలు, జ్యూసులు కావచ్చు, అదేవిధంగా కొబ్బరి బొండా లాంటివి కావచ్చు, హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం మరోసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ఐబీ చౌరస్తాలో ఉన్నాం. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో తాజా పరిస్థితి కనబడుతుంది. లేకపోతే ఎప్పుడూ రద్దీగా బిజీగా ఉండే చౌరస్తా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా ఇటు ఎండ తాకిడికి ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పక తప్పదు. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.